ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచన చేసి ఎలాగైనా సరే ప్రజల్లో దీని మీద తప్పుడు సంకేతాలు పంపించాలని చెప్పి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 3 రోజుల పాటు ఏదైతే ఈ మెగా డిఎస్సిలో అర్హులై ఉండి మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వారందరి చేత రిలే నిరాహార దీక్షలు చేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు నిరుద్యోగుల కోసం చేసినటువంటి రిలే నిరాహార దీక్షలుగా ఎక్కడ కూడా కనపడలా. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరికి రాజకీయ ఉద్యోగం కొరకు రిలే నిరాహార దీక్షలు చేసినట్టే ఉంది తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు. నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విఆర్ కాలేజ్ సెంటర్లో టవర్ క్లాక్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఎంత దుర్మార్గం అంటే సహజంగా గోవిందనామ స్మరణ కలియుగ దైవం ప్రతి ఒక్కరూ తమ ఆరాధ్య దేవుడిగా భావించే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాల్ని అవహేళన చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా నిన్న ఒక వ్యక్తి చేత పాట పాడిస్తూ దానికి వీరందరూ కూడా చప్పట్లు కొడుతూ తిరిగి కోరస్ చెప్పడం జరిగింది. గోవింద నామాలంటే ఎంతో పవిత్రమైనటువంటి గోవింద నామాలు. సహజంగా ఏదైనా సందర్భం గోవింద అన్నం ఇది కాదు, కానీ గోవింద నామాలు గోవింద హరి గోవింద ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. భగవంతుడితో ఆటలాడుకున్నటువంటి ఎవరిని కూడా ఆ భగవంతుడు క్షమించడు. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిసినట్లే రాజకీయ కార్యక్రమాలు ఎలా చేయాలా, రిలే నిరాహార దీక్షలో ఏమేమి చేయాలా ఇవేమి పాపం తెలిసినట్లే తెలియక ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి వీరు రాజకీయ నిరుద్యోగులు, డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మళ్ళా రేపు మరొక డిఎస్సిని నిర్వహించి రాష్ట్రంలో అనేక వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేయడం ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మీరు చేసే ఈ దుర్మార్గపు పనులు, దుర్మార్గపు ఆలోచనలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ చాలా విఘ్నులై ఉన్నారు. మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు సరైన తీర్పునివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.